తర్వాత మాస్క్ లేకుండా ఎవరున్నారు అన్న దాంట్లో ఎవరు చెప్పారు? ఫస్ట్ శ్రీజ గారిని చెప్పారు. శ్రీజ ఫస్ట్ ఫస్ట్ నుండి శ్రీజ ఆట మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఏమనిపిస్తే అది మాట్లాడిద్ది. టాస్క్‌లు పెడితే ప్రాణం పెట్టేస్తది. ఎలా ప ఎలా పడితే అలా మాట్లాడుతది అన్న పాయింట్లు ఏంటంటే పాయింట్ టు పాయింట్ పెడతది. హరిత కూడా అదే చెప్పారు. పాయింట్ టు పాయింట్ చెప్పింది. తను చెప్పే పాయింట్ చాలా వరకు నాకు కరెక్ట్ అవుతాయి. చాలా బావుంటాయి. పర్ఫెక్ట్‌గా సింక్ అవుతాయి అన్న దాంట్లో చెప్పాడు హరిత. తర్వాత ఎవరికిచ్చాడు మళ్ళీ తర్వాత తనుజకిచ్చాడు. మాస్క్ లేకుండా ఉన్నది తనుజ అని. సో, తనుజలో నన్ను నేను చూసుకుంటాను. తనుజ నా నా గేమ్ తనుజలో ఉంటది. తనుజ మాట్లాడుతున్నట్టు నేను మాట్లాడతాను. నాకలాగే పెద్దగా నవ్వదు. కామ్‌గా ఉంటది. అన్న పాయింట్‌లో చెప్పుకొచ్చాడు. సో, అనిపించింది నాకు గూడా అది. అది కరెక్ట్‌గానే అనిపించింది. తనుజను కొన్ని కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. హరిత గారికి తనుజ కొన్నున్నాయి. అన్నీ కాదు కొన్ని. తర్వాత మన ఆర్మీ పవన్ కళ్యాణ్ చెప్పాడు. మాస్క్ లేకుండా అని చెప్పి. తనకి ఏం చెప్పాడంటే తను బాగా ఆడతాడు. తను స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ తనకు కొన్ని రిలేషన్స్ ఈ రిలేషన్ వాటిల్లో వెళ్ళటం వల్ల ట్రాక్ మారిపోతుందా? గేమ్ మారిపోతుందా? గేమ్ చేంజ్ అయిపోతుందా అనిపిస్తుంది అన్న దాంట్లో చెప్పాడన్నమాట. తనకు కూడా సజెషన్.